ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి దీనికి ఒక పేరు కూడా పెట్టారు. మన రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి ఇది ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు. ఇదంతా కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉండారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులో పెట్టిన జాబితా. ప్రతి మహిళ పేరుతో సహా, వాళ్ళ అడ్రస్తో సహా, వాళ్ళ బూత్తో సహా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు 2,10,58,615 మంది మహిళలు, 2,10,58,615 మంది మహిళలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా 1,80,00,000 మంది ఉంటారు. ఇందులో బహుశా 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా 1,80,00,000 మంది ఉంటారు. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి నువ్వు 18,000 ఇస్తానన్నావు. ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఇచ్చినావని అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చావని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. పైగా ఏమంటావు, నేను ఇచ్చేశాను, సూపర్ 6లు చేసేసాను, సూపర్ 7లు చేసేసాను, ఇంకా ఎవడైనా అడిగితే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తావు. ఇప్పుడు మళ్ళా ఈ సంవత్సరం కూడా మళ్ళా ఇంకా ఫర్దర్గా డ్రామా పెంచుతూ మోసం చేస్తూ ఇప్పుడు P4 అని డ్రామా ఆడుతున్నావు. ఆశ్చర్యం, నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవడో శ్రీమంతునితో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తానని చెప్పి మరి డ్రామాలు ఆడుతూ చెప్తా ఉన్నావు P4 అని.